మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहे. హలో 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 నాన్న చెప్పమ్మా. అన్న ఇదిగో తమ్ముడు ఇందాక అన్నాడే మీతో మాట్లాడినన్నాడే. తమ్ముడు కలిపి మళ్ళీ వేరే నెంబర్ నుంచి చేస్తే తమ్ముడు లైన్లో ఉన్నాడు ఇప్పుడు. చెప్పు. తమ్ముడు బూతులు ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి మాట్లాడండి తమ్ముడు మా అయ్యగారితో. సరే అండి, మీ పేరండి? నా పేరు ఆనకయ్య, కూచిపూడి పాస్టర్ గారిని. సంతోషం అండి. నేను కూడా ఒకప్పుడు పాస్టర్గా చేశానండి. ఎక్కడ చేస్తారు? ఇక్కడ హైదరాబాదు ప్రగతి నగర్ అండి. అవునా? సర్వీస్ చేస్తారు? బైబిల్ కాలేజ్ అని చేశారా? అవును, థియాలజీ చేశానండి. అవునా? దేనిలోమ్మా? దేనిలో అంటే మన ఈయన ఉన్నాడు కదా, అబ్రహం పాస్టర్ గారు. ఎక్కడ? హైదరాబాద్లోనా? హైదరాబాద్లో ఆయన దగ్గర నేర్చుకున్నానండి ఫస్ట్ నుంచి. అంటే ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా క్షుణ్ణంగా చదివి తెలుసుకున్నాను నేను. అయితే తెలుసుకున్న తర్వాత నాకేం అర్థమైందంటే అండి, కేవలం బైబిల్లో వాగ్దానాలు తప్ప నిజాలు లేవు. అది ఫస్ట్ పాయింట్ నేను గ్రహించానండి. ఉదాహరణకి మీరు అడగచ్చు, ఏంటయ్యా వాగ్దానాలని? మార్క్స్ వార్త వాగ్దానాలు పక్కన పెట్టండి. అంటే నువ్వు మార్క్స్ వార్తలో ఉంటది కదండి, పావును ఎత్తైన పట్టుకున్న విషయం దాగిన నీకేమి కాదు. మార్క్ 16 అధ్యాయం 17, 18, 19 వచనాలు ఉంటాయి కదా. మరి బాప్టిజం తీసుకున్నాడు ఎవడు కూడా ఇంత మటుకు పావును ఎత్తి పట్టుకోవటం కానీ విషయం తాగినట్టు నాకు ఎక్కడా కనపడలేదండి. ఎవరిని అడిగినా కూడా మేము తాగము, పావును పట్టుకోము అంటున్నారు. సరే అది అట్లా ఉంచు. మీకు మేజర్ పాయింట్ ఒకటి చెప్తాను. సరే, బైబిల్లో మీకు వాగ్దానాలు తప్ప నిజాలు లేవు. సత్యం అనేది తెలియలేదా? అంతేనా? లేదండి, నిజం లేదు. వాగ్దానాలు తప్ప నిజం అనేది లేదంటున్నాను నేను. ఓకే. అయితే చెప్పండి, ఇంకేమన్నా డౌట్స్ చెప్పండి. అదేనండి మెయిన్ ఇదే, వాగ్దానాలు తప్ప అసలు దాంట్లో ఇప్పుడు. సరే. అంటే ఇంకొకటి కూడా ఒక వాక్యం చూశానండి, బహుశా వాక్యం ఇదిగోండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 29వ వచనం అండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కచెల్లెళ్ళైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, నిండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వానును 100 రెట్లు పొందుతురు. ఇది కాక నిత్య జీవం అనే స్వతంత్రించుకుందరు. అంటే ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు అనుకోండి, మా అమ్మగారు హిందువు అనుకోండి, మా అమ్మగారు నా మతాన్ని స్వీకరించట్లేదు, నా మతానికి ఆమె అడ్డు వచ్చారు, ఆమెను వదిలేయమని చెప్తున్నాడు. వదిలేస్తే 100 మంది తల్లుల్ని ఇస్తానంటున్నాడు. ఇంగ్లీషులో అయితే భార్య అని కూడా ఉందండి, ఇంగ్లీషులో వైఫ్ అని ఉంటది. అంటే నీ భార్యకి నువ్వు నచ్చపోతే ఆమెను వదిలేస్తే 100 మంది పెళ్ళాలని ఇస్తానంటున్నాడండి. ఇట్లాంటి వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలన్నీ చాలా ఉన్నాయి కదండి. నేను మేజర్ పాయింట్ ఒకటి చెప్తాను, వినండి. మేజర్ పాయింట్ చెప్పండి అన్నయ్య, పాస్టర్. అదే చెప్పండి ఒకసారి. మనోడు కళ్ళు తెరిపోయింది ఒకసారి. అదే మేజర్ పాయింట్ ఒకటి చెప్తాను. మీరు దేవుడిని నమ్మారా? అయితే ఆ దేవుడు ఎవరు? మీరు దేవుడిని నమ్మారా? అయితే ఆ దేవుడు ఎవరు? నేను నమ్మిన హిందూ గ్రంథాల్లోకి వెళ్ళాను సార్, చదివాను, భగవద్గీత చదివాను. నాకు ఆయన ఏం చెప్పాడంటే, నీ బైబుల్ ఏముంది, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఉందండి. ఓకేనా? అయితే భగవద్గీతలో సర్వ ప్రాణి కోటి యందు దయ కలిగి ఉన్నది. నేను ఆలోచించాను, ఇప్పుడు మనిషిని ప్రేమించి మనిషిని సుఖపెట్టుకుంటే కాదు, మనిషికి కూడా మనిషి కంటే కూడా ఈ ప్రకృతి మనిషికి ఎక్కువ నేను ఆలోచించానండి. ఉదాహరణకి తేనెటీగలు ఉన్నాయి. 4 సంవత్సరాలు భూమి మీద తేనెటీగ అనేది లేకపోతే భూమి మీద నీకు ఏ చెట్లు ఉండవు, అన్నీ ఎండిపోతాయి.
సర్లే ఇప్పుడు అవన్నీ మీరు చెప్తున్నానండి. ఇప్పుడు నీ కనీసం బైబిల్ దేవుడికి కనీస జ్ఞానం కూడా లేదు అని నాకు బాధేసిందండి. కనీసం ప్రకృతి ఇప్పుడు ఒక నిమిషం అండి, చెట్లు జంతువులు ఈ భూమి మీద జీవించగలవు మనిషి లేకుండా, కానీ చెట్లు జంతువులు లేకుండా మనం జీవించగలమా? ఆలోచించండి. కనీసం దేవుడికి ఆ మాత్రం జ్ఞానం లేదా? ప్రకృతి జంతువులు ఈ భూమి మీద ఉన్న సర్వ సృష్టి ఇంపార్టెంట్ కదా. మనిషిని ప్రేమించడం ఏంది, మరి జంతువులు చెట్లని వదిలేద్దామా? ఏమండి నేను చెప్పేది ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఎవరు అనేది మీరు నమ్ముతున్నారు అనేది నేను ప్రశ్న వేశాను. నేను హిందూ గ్రంథాలు దేవుడు నమ్ముతున్నానని చెప్పానండి. హిందూ గ్రంథాలు దేవుడు నమ్ముతున్నాను, హిందూ గ్రంథాలు నమ్ముతాను. హిందూ గ్రంథాలను నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఎవరని నీకు తెలిసింది? మా హిందూ గ్రంథాల ప్రకారం నా తల్లిదండ్రులనే దేవుడిగా నేను పూజించుకోవచ్చు, మా గురువు గారిని నేను దేవుడిగా పూజించుకోవచ్చు, తర్వాత ఇంకా రాముడినైనా కృష్ణుడినైనా వీళ్ళు ఎవరిని పూజించుకోవచ్చు. ఫస్ట్ తల్లిదండ్రుల్ని పూజిస్తే మా గ్రంథం ప్రకారం నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఉన్నానండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వివరంగా విప్లవించి చెప్తా వినండి. నేనున్నాను. నేను చెప్పేది వినండి సార్. నువ్వు మాట్లాడావు, నేను ఒక ప్రశ్న వేశాను, నీకు క్లియరెన్స్ నేను ఇవ్వాలి కదా. నేను ఒక మాట చెప్పాను, దేవుడు ఎవరు, నువ్వు హిందూ దేవుడిని నమ్మాను అన్నావు. అవును, ఆ హిందూ దేవుడు ఎవరు అని నేను అడిగాను. రాముడు కృష్ణుడు అందరూ దేవుళ్ళేనండి. రాముడు కృష్ణుడు అందరూ దేవుళ్ళే. సరే ఓకేనా, నేను కాదనలేదు. సరే నీ బాణి ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ జ్ఞాన ప్రకారంగా నువ్వు అటు నమ్ముతున్నావు, నేను తప్పని అనలేదుగా నిన్ను. ఓకేనా? అందరితో ఓకేనా? ఓకే కదా. అవును. ఇప్పుడు బైబిల్లో ఉండేది తప్పు అని నువ్వు అనటానికి నేను బైబిల్ అంతా చదివేశానని నువ్వు అంటున్నావు కదా. బైబిల్ వాక్యం ఏమై ఉందో నీకు పూర్తిగా తెలియలా. ఏంటి వాక్యం అంటే, వాక్యమే ఆది యందు వాక్యం ఉండెను, అదయ్యా వాక్యమే దేవుడై ఉండెను అని ఉంది. ఇప్పుడు వాక్యము దేవుడై ఉన్నప్పుడు దేవుణ్ణే నువ్వు తప్పు బట్టి దేవుణ్ణి అంతంత మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇంక సృష్టినే పూజిస్తావు నువ్వు, సృష్టిని గౌరవిస్తావు నువ్వు. అసలు తప్పు కాదు అట్లా. అంటే ఇప్పుడు లేని దేవుణ్ణి సృష్టించారు కదండి బైబిల్లో. హిందువైనా ఇప్పుడు యేసున్నప్పుడు నేను చెప్తానండి, ఒక నిమిషం. యేసుని నమ్మితే మనకు కలిగే లాభం ఏంటో చెప్పండి, నేను తెలుసుకుంటాను. నీ పాప క్షమాపణ యేసు దగ్గరే ఉంది, మరి ఎక్కడ లేదు. ఇప్పుడు అట్లయితే ఓకే అండి, ఏ నామములో లేదు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే యేసు నన్ను క్షమిస్తాడా అండి? నువ్వెందుకు చేయాలి అసలు? ఎందుకు చేయకూడదు? మరి పాపులు పిలవచ్చు, నీతి మంతుని పిలవరాలేదని చెప్పాడు యేసయ్య. మరి నేను పాపం చేయబట్టే కదా నన్ను పిలవాలి. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు పాపం దగ్గరికి వచ్చా కనుక నేను చెబుతున్నా, నేను పాపానికి 3 మెట్లు ఉన్నాయి. ఒకటి, నీ తల్లి గర్భం ముందు పుట్టటమే పాపం. నంబర్ 1. పూర్తిగా మీరు అడిగింది ఫస్ట్ చెప్పండి. యేసు దగ్గరికి వద్దాం. యేసు తల్లి గర్భంలో కాకుండా నోట్లోంచి ఏమన్నా బయటకు వచ్చాడా? అబ్బా ఆగాగు, నువ్వు ఆగు, నేను చెప్తాను. కాదండి, మీరేనారు తల్లి గర్భంలో పాపం. మరి యేసే పెద్ద పాపి కదా ఈ లెక్కన. నేను యేసు దగ్గరికి వస్తున్నా, పోనీ అక్కడి నుంచి రమ్మంటావా? చెప్పు, యేసు దగ్గర నుంచి చెప్పండి నాకు. రమ్మంటావా? నేను యేసు దగ్గర నుంచే వస్తున్నా. యేసు క్రీస్తు పుట్టిన జననమే ఈ విధంగా ఉందని చెప్పని రాశాడు. ఎలాగూ చెప్పేదేనండి. నేను రిఫరెన్స్ చెప్తున్నానండి. మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జన్మం ఎట్లా ఉందిగా, అదే కదా నేను చెప్తున్నాను. అధిక జ్ఞానం కూడా మానవునికి వెర్రి పట్టించుదని బైబిల్లోనే ఉంది. బైబిలే కాదండి. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు చెప్పట్లా. ఇప్పుడు ఆయన జ్ఞానం వలన నేను చెప్పేది మరియ జననం గురించి చెప్పమన్నావు కదా. మరియ జననం కాదండి, యేసు జననం గురించి చెప్పమన్నా. యేసు జననం గురించి చెప్తున్నా. అదే యేసు జననం గురించి చెప్తున్నా. ఇప్పుడు లోక కళ్యాణార్థమై సర్వ పాప పరిహారు రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని వేదాల్లో ఉంది. ఎక్కడుంది? ఏ వేదంలో ఉంది? ఏ వేదంలో ఉంది చెప్పండి ముందర. సామవేదం ఎవరు? ఇప్పుడు సామవేదంలో ఎప్పుడు ఎక్కడ రాసింది? ఎన్నో అధ్యాయము, ఎన్నో శ్లోకం, ఎన్నో మంత్రం? నేను నువ్వు ఆగండి, నేను చెప్పాను. నాకు సామవేదం కూడా తెలుసు, అందుకే అడుగుతున్నాను. నువ్వు అన్ని వేదాలు తెలిసిన మరి అందుకే నేను చెప్తుంది. ఇప్పుడు నేను సామవేదంలో ఎన్నో మంత్రంలో ఉంది, ఎన్నో మంత్రం ఇది. అసలు వేదంలో శ్లోకం ఉంటాయి, మంత్రాలు ఉంటాయి. చెప్పండి ఫస్ట్ మీరు.
అసలు నువ్వు నీ చెప్పేది వింటలా, అసలు పాయింట్ కి రాని ముందు నువ్వు ఏం పాయింట్ స్వామి? నువ్వు లేనిపోని అని కల్పించి చెప్తున్నావు. వేదాల్లో యేసు ఎక్కడ? వేదాలు ఎప్పుడు రాయబడ్డా? యేసు ఎప్పుడు పుట్టాడు? యేసు మొన్న ఈ మధ్య పుట్టాడు. అసలు వేదాలు ఎప్పుడో రాయబడ్డా ఉన్నాయి. నేను చెప్పేది నేను చెప్తా, 100 సంవత్సరాల క్రితం నా పేరు కూడా దీంట్లో రాశారు ఓటర్ లిస్ట్ లో అని చెప్తారు. నమ్ముతారా? యేసు ప్రభు పుట్టక ముందు 750 సంవత్సరాల క్రితమే ప్రవచనాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి ప్రవచనాలు? యెషయా గ్రంథంలో ఉంది. కన్యగర్భవతి కుమారుడు కన్ను అదేనా? కన్యగర్భవతి కుమారుడు కన్ను అదేనా? కాదు, అనగా మనకి శిశువు పుట్టాను, పాలు పెరుగు. కాదు కాదు, అవన్నీ మాకు తెలుసులే కానీ, అవన్నీ మేము చదివాంలే కానీ, పాలు పెరుగు త్రైన ప్రవహించి మనకి అవన్నీ మేము చదివాంలే కానీ. తమ్ముడు, అసలు నేను చెప్పిన పాయింట్ పాపం దగ్గర నుంచి నువ్వు ఏసే పాపం పుట్టుక తెలుసా నీకు? కరెక్ట్గా లేదు. పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో యేసు దగ్గర నుంచే వచ్చింది. యేసు జన్మలోనే పాపం ఉంది. మేరీ అనే ఆమె మొగుడుతో గర్భం చేయించుకోకుండా పెళ్లి చేసుకుని వేరేవాడితో గర్భం చేయించుకుంది. ఆయన ద్వారా పుట్టినోడు యేసు. యేసు పాప అవుతాడు. ఎవరితో భర్తతో గర్భం చేయించుకోవాలా? నేను ఒకటే అడుగుతున్నాను, మేరీ అనే ఆమె మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది. పతివ్రత ఎట్లా అయితే అసలు? ఫస్ట్ ఇది చెప్పండి, ముందర వేరే పాయింట్కి వెళ్దాం. తర్వాత నువ్వు అసలు బూతులు మాట్లాడటం కరెక్టే అంటున్నావు. బూతులు మాట్లాడచ్చా? పతివ్రత అనేది భూత? పతివ్రత అనేది భూత? అప్పు నువ్వు ఆగు, అసలు నీకు తెలియదు. కింద భారతీయ స్త్రీలందరూ ఉన్నారు. భారతీయ స్త్రీలందరూ భర్తతో గర్భం చేయించుకున్నారా? వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటారా? మరి మేరీ అనేది భర్తతో కాకుండా వేరే వాళ్ళతో ఎందుకు గర్భం చేయించుకుంది? ఆమెను ఎట్లా మనం ప్రతివ్రతగా మనం ఎట్లా నమ్మాలి? యేసు పుట్టాడు, పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఈయనకి తెలియదు. చాలా పాపం, చాలా డిప్రెషన్ లో. డిప్రెషన్ అడిగిందని చెప్పండి మీరు. ఈయన తప్పు అసలు నేను చెప్పిన దాన్ని నువ్వు వింటున్నా. అదే పాపంలో పుట్టినాడు, పాపాత్ముని తీసుకు వ్యభిచార వంశంలో పుట్టాడు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి చెప్పండి సరే, రాహాబు, బెత్షెబా, తామర, రూతు నలుగురు వ్యభిచారులే కదా. మరి అదే వంశంలో యేసు పుట్టాడు కదా. యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? లోతు తన ఇద్దరు కూతురులతో సెక్స్ స్వామి లోతు తన ఇద్దరు కూతురులతో సెక్స్ చేసినప్పుడు అదే వంశంలో యేసు వచ్చాడు. యూదా తామర మామ కొడుకు సెక్స్ చేసుకుని అదే వంశంలో యేసు వచ్చాడు. మరి యేసు అదే వంశంలో వచ్చినప్పుడు యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? పాపాత్ముడు అవుతాడు. కానీ అసలు నేను చెప్పి నువ్వు వింటలేదుగా, నువ్వే మాట్లాడుతున్నావు. నీకే తెలిసిన నేను అడిగింది రైటే తప్ప? తప్పే. దావీదుతో పాపం చేసింది, వ్యభిచారం చేసింది. అదే వంశంలో మన యేసయ్య వచ్చాడు. దావీదు కుమారుడు మన యేసయ్య. నేను చెప్పేది వింటావా? అసలు బాహ్య నేత్రాలతో చూస్తున్నావు కానీ ఆత్మ నేత్రాలు తెరవబడాలి. ఎక్కడుంటాయి ఆత్మనేత్రాలు? ఎక్కడుంటాయి నేత్రాలతో? బాహ్య ఆత్మనేత్రాలు ఎక్కడుంటాయి చెప్పండి, నేను తెలుస్తాను. గవికని పోయి నీకు ఆత్మీయ నేత్రాలు అనేవి ఆత్మీయ నేత్రాలు ఎక్కడుంటాయి చెప్పండి. ఆత్మీయ నేత్రాలు ఎక్కడ ఉంటాయి కూడా నీకు తెలియదు. తెలుస్తాను పోయి. ఎక్కడుంటే కూడా నీకు తెలియదు. ఆత్మీయ నేత్రాలు ఎక్కడుంటాయి? నువ్వు తెలుసుకోవాలంటే ఒకే పని చేయాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చికి వెళ్ళండి. చర్చికి నేనే చర్చి నుంచి బయటకు వచ్చాను అంటుంటే మళ్ళీ చర్చికి వెళ్ళమండి. నేనే చర్చి నుంచి బయటకు వచ్చాను. అసలు నీకు తెలియక వచ్చావు. సరే, ఇప్పుడు యేసు వంశావళి గురించి ఇవన్నీ వద్దండి. యేసు వంశావళి గురించి చెప్పండి, తెలుసుకుంటాను. సరే, యేసు తండ్రి ఎవరు చెప్పండి. ఇదంతా వద్దండి. యేసు తండ్రి ఎవరండి? నువ్వు పాస్టర్ అంటే సార్, నేను యేసు తండ్రి ఎవరని అడిగా. నువ్వు పాస్టర్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. పాస్టర్ గారు, యేసు తండ్రి ఎవరు? పాస్టర్ గారు, యేసు తండ్రి పేరు కాదు. ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు. పర్వాలేదండి, నేను ముసుగు తీసే ఉన్నాను, రోడ్డు మీద తిరుగుతున్నాను. ఇప్పుడు యేసు తండ్రి పేరు చెప్పండి సార్. తెలియదు, నీకేం తెలియదు నాన్న. యేసు తండ్రి పేరు చెప్పండి పాస్టర్ గారు. యేసు తండ్రి పేరు చెప్పండి. ఇప్పుడు నేను ఆ మాట చెప్పిన సార్ నువ్వు అడ్డుపడతావు. అయ్యో లేదండి, యేసు తండ్రి పేరు చెప్పండి. నువ్వేదో యేసు తండ్రి పేరు చెప్పండి. యేసు తండ్రి పేరండి తమ్ముడు. యేసు తండ్రి పేరు తమ్ముడు. నువ్వు చాలా చీకట్లో ఉన్నావు తమ్ముడు. నువ్వు ఆ ముసుగు తీస్తే బయటకు వస్తేనే మంచిది. నేను ముసుగు తీసే ఉన్నాను. నీ బైబిల్లో గొప్పతనం అని చెప్పి నేను తెలుసుకుంటాను. యేసు తండ్రి పేరు చెప్పు, కనీసం నేను తెలుసుకుంటాను. అసలు తండ్రి ఇప్పుడు నా తండ్రి పేరు నాకు తెలుసు పాస్టర్ గారు, మీ తండ్రి పేరు మీకు తెలుసు. మన ఇద్దరం కూడా మంచి పరిశుద్ధ పుట్టుక మంది. వాడెవడో తండ్రి పేరు దిగొచ్చి వాడు దేవుడు అని చెప్తే మనం ఎట్లా నమ్ముతాం పాస్టర్ గారు? నువ్వు చెప్పిన వాళ్ళు దేవుడు అని చెప్పని ఎట్లా అనుకుంటున్నా? ఎట్లా కాదో చెప్పండి. రాముడు ఎట్లా దేవుడు కాదో చెప్పండి మీరు. నువ్వు వాళ్ళ పుట్టుకలు చెప్పు ఒకసారి. ఎవరు పుట్టుక?
నేను అదే చెప్పా, పుట్టుకలో పాపం ఉంది మనిషికి అని చెప్పాను. అరే అసలు యేసు పుట్టుకలోనే పాపం ఉంది, మొగుడుతో కాకుండా వేరే గర్భం చేయించుకుందామే, పతివ్రత ఎట్లా అయితే? అసలు నువ్వు అటు వెళ్ళావు తప్పు, నువ్వు అటు వెళ్ళమాక నేను వెళ్తాను. ఎందుకలా కాదు స్వామి, ఇప్పుడు మీరున్నారు, మీ భార్య గారు మీతోనే కదా గర్భం చేయించుకుని పిల్లల్ని కన్నది. నీకు చెప్పిన నేనున్నాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి అయితే నా భార్య నాతోనే పిల్లల్ని కంటది. మరి మేరీ అనేమో ముగ్గురుతో కాకుండా వేరే వాడితో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుని పిల్లల కంటే పతివ్రత ఎట్లా అయితే స్వామి? నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. తమ్ముడు నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావయ్యా. ఒప్పేందు చెప్పు స్వామి, నేను అంటాను. ఒప్పేందు చెప్పు మాట్లాడుతున్నావు, ఒప్పేందు చెప్పు. నువ్వు పాప మాటలు మాట్లాడుతున్నావు. అయ్యో ఒప్పేందు నేను చెప్తాను, తెలుసుకుంటాను. నువ్వు చెప్పు ఒప్పేంటి? చీకట్లో ఉన్నాయి, లైట్ అయిమర్, లైట్ వేస్తే కాంతి వస్తుంది కదా, లైట్ అయిమర్ నాకు చీకట్లు పోతాయి. నాకు నేను కాదు ఈ భూలోకంలో నీకు ఎవరు చెప్పినా నువ్వు ఎలా ఇప్పుడైతే ఇప్పుడు ఏమైతే అంటావు? ఇప్పుడు ఏమైతే ఏనుకోతే ఏమైతే? చివరికి నేను ఒక మాట చెప్తా, చివరికి దేవుడే నీకు నీ కన్నులు తెరిపిస్తాడు. అవును, దేవుడు నా కళ్ళు తెరిపిస్తాడా? ఏం నాకు నేను కళ్ళు మూసి తెరుస్తాను, ఆయన తెరిపించడం ఎందుకు? నా కళ్ళు నేను మూసుకున్నా తెరుస్తున్నా, నువ్వు ఆయన తెరిచేది ఏముంది? నీ కళ్ళు దేవుడు. అవును, నా కళ్ళు నేను మూసుకున్నా తెరుస్తున్నా. నేను ఒక్కటే అడిగా, యేసు తండ్రి పేరు చెప్పని అడిగా, మీ వల్ల కాలేదు ఇంత మడుకు. అయ్యా మధ్యలో ఎవరున్నారు మీ పేరు నాకు తెలియదు కానీ ఆ యేసు తండ్రి పేరు చెప్పనండి చాలు, నేను సంతోషిస్తాను. ఇప్పుడు దాకా మాట్లాడి వెనక్కి తీసుకుంటాను. అన్నా ఒకసారి మనోడికి కొంచెం ఆగుతాడు కానీ ఒకసారి చెప్పండి, మనోడికి మొత్తం క్లియర్ గా చెప్పండి. అబ్బే నేను ఒక మాట చెప్తున్నాను నానా, ఇలాంటి వితంతవాదం చేసేటువంటి వితంతవాదం కాదండి, వితంతవాదం అంటారు. నేను ప్రశ్నించడం నేరమా? కాదండి, కొరుకుడు పుండు పాకిన కాదండి. నేను ఇప్పుడు యేసు తండ్రి పేరు అడిగా, తప్పండి. నేను అడిగిందంటే క్వశ్చన్ తప్పుంటే నన్ను అడగండి, నేను తప్పు మాట్లాడేవాని. నానా నేను చెబుతున్నా, నేను ఇప్పుడు నువ్వు చాలా చీకట్లో ఉన్నావు, నీకు ఎవరు నేను లైట్ వేసాను, ఇప్పుడే లైట్ వేసాను, నీ వెళ్తుర్లోనే కూర్చున్నాను, నేను వెళ్తుర్లోనే ఉన్నాను. నువ్వు వింటేగా యేసు తండ్రి పేరు చెప్పండి చాలు. అయ్యా అనోక్ గారు, యేసు తండ్రి పేరు చెప్పండి, నేను తెలుసుకుంటాను, సంతోషిస్తాను. నేను చెప్పేది నువ్వు వింటేగా అసలు చెప్పండి. ఇంటా నువ్వు మాట్లాడుకుంటా నేను చెప్తాను యేసు తండ్రి ఎవరో. సరే, యేసు అంటే ఎవరో ఇంకా నీకు తెలియలేదు, ఆ తండ్రి దాకా వెళ్ళావు నువ్వు. ఇంకా ఏమయ్యా యేసు అంటే ఎవరో తెలియలేదు, ఇంకా ఆయన తండ్రి దాకా వెళ్ళావు. యేసు అంటే ఎవరు? సర్వ సృష్టికర్త, సర్వాంతరయామి, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సజీవుడు, మృత్యుంజయుడు, పునరుత్థానుడు యేసు ప్రభు. ఇక మగాడనే మాట కూడా చెప్పండి, అది కూడా ఎందుకు వదిలేశారు? నీకు తెలియలేదే? మగాడనే మాట కూడా చెప్పండి. మగాడిగా యేసు మగాడా కాదా గురించి అడుగుతున్నావు? కాదండి, యేసు మగాడా కాదా? ఎవరు? త్రియేక దేవుడు యేసు ప్రభు. వచ్చిన బైబిల్లో ఉందా? మీరన్న మాట బైబిల్లో ఉందా? త్రియేక దేవుడు అనే పదం ఉందా బైబిల్లో? బైబిల్లో ఉంది, నేను చూపిస్తాను. కానీ త్రియేక దేవుడు అనే బైబిల్ నుంచి మీరు వచనం చూపిస్తే నేను టక్కన మళ్ళీ క్రిస్టియన్ మతంలోకి వచ్చేస్తాను. మరి అసలు మతం అంటావేంటయ్యా నువ్వు? అసలు మతమేనండి, బైబిల్లో మతం అనే రాసింది, మతం అనే రాసింది. నువ్వు పాస్టర్ అంటున్నావు, మతం అంటావు, మళ్ళీ మతం అసలు నీ మాటలకి క్రిస్టియానిటీ అనేది మతమే. స్పష్టంగా బైబిల్లో మతం అనే పదం కూడా వాడారు. మతం కాదు, మార్గం ఇది. దేనికి మార్గం? తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దేనికి మార్గం? దుర్మార్గానికి మార్గం ఇది. యేసు గురించే దుర్మార్గానికి మార్గం అనేది మతం. ఒక వ్యభిచార వంశంలో పుట్టుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు మీరు. అవన్నీ నువ్వు అపోహలు పోగేసుకున్నావు అంతే. సరే, లోతు వంశంలో యేసు పుట్టాడా పుట్టలేదా? ఫస్ట్ క్లారిటీ. సరేనండి, వ్యభిచార వంశం కాదు, లోతు వంశంలో యేసు పుట్టాడా లేదా తెలియలేదు. అడిగిన దాన్ని చెప్పండి పాస్టర్ గారు. లోతు వంశంలో యేసు పుట్టాడా లేదా? యూదా తామర వంశంలో మామా కోడలు రోడ్డు పక్కన సెక్స్ చేసుకుని అదే వంశంలో మన యేసయ్య పుట్టాడా పుట్టలేదా? దీనికి ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. వ్యభిచార వంశం కాదు నేను ఒప్పుకుంటాను. యేసుది ఎవరు వ్యభిచారం? ఎవరు? యూదా తామర ఎవరండి వాళ్ళిద్దరు? నువ్వెక్కడ మర్చిపోయా? నువ్వే వాళ్ళు చెప్తున్నావు. యూదా తామర ఎవరయ్యా? యూదా తామర ఎవరు? నువ్వు పాస్టరేనా? నీకు బైబిల్ తెలుసా? నువ్వు పాస్టర్ బైబిల్. యూదా తామర ఎవరు? మాట్లాడుతున్నా. రోడ్డు పక్కన సెక్స్ చేసుకున్న మామా కోడలు అదే వంశంలో చేసయ్య వచ్చాడు. ఏమయ్యా నేను చెప్పేదంటావా? పాత నిబంధన గ్రంథంలో బహుభార్యత్వం ఉందో తెలుసా నీకు ఆ సంగతి? నేను బహుభార్యత్వ సంగతి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతున్నా.
బంధాలు బంధుత్వాల గురించి మాట్లాడుతున్నా, అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతున్నా. శాంతం చెప్పేది అక్రమ సంబంధాలంటే నిబంధన కాలంలో బహుభార్యత్వం ఉంది. నేను లేదనలేదే. తెలుసా నీకు అసలు? నేను లేదనలేదే. బహుభార్యత్వం గురించి తెలుసా? నేను లేదనలేదే. ఇప్పుడు యూదా కోడలు భార్యాభర్తలా? నీ స్వామి ఒకటి అడుగుతున్నాను చెప్పు. యూదా తామర మామ కోడలా భార్యాభర్తలా? సరే ఒక మాట చెబుతా, నేను అడిగిన దానికి చెప్పండి. ఏమండి మధ్యలో ఎవరు ఉన్నారు? ఆయన పేరు తెలీదు. ఏమండి యూదా తామర ఎవరు ఆయన చెప్పానండి చాలు, నాకేమొద్దు ఇదని చెప్పినా గానీ. చెప్పండి అన్న. నేను చెప్పేదేను వాళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడితే ఊరుకొని సార్. అయ్యగారు చెప్పండి. రాజుగారు మీరు మాట్లాడొద్దు. వాళ్ళిద్దరు మామ కోడలు అయితే వాళ్ళిద్దరి జీవితంలో పొరపాటు జరిగింది. జరగలేదని బైబిల్ చెప్పలేదే. బైబిల్ నీతిని రాసిద్ది, అవినీతిని రాసి చూపించడానికి రాసింది. అది ఇలా చేయకూడదు అని. మరి అదే మీరు చాలండి, నాకు అది అవినీతి అది అక్రమ సంబంధం అని చెప్పారు, సంతోషించు. ఆయన ఆగమని కసేపు ఆగమని ఇప్పుడు నీతేదో ఇప్పుడు అవినీతి ఏదో బైబిల్ ఎత్తు చూపించింది. మనిషి జీవితాలు జరిగిన పొరపాట్లన్నీ ఎత్తు చూపించింది. చీకటి పగలు కలగజేసింది దేవుడు. చీకటి ఎందుకు కలగజేశాడంటే ఏం చెప్తాడు ఆయన? చీకటిని కూడా ఉంది కాబట్టి వెలుగుందని చెప్పనేది మనకు క్లారిటీ వచ్చింది. మనుషుల్లో పాపము పరిశుద్ధత రెండు ఉంటాయి, నీతి అవినీతి ఉందని చెప్పాడు దేవుడు. దాన్ని వివరించడానికి ఇలాంటి సంఘటనలన్నీ బైబిల్లో రాస్తా వచ్చాడు. అవన్నీ పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇంకా ప్రపంచంలో మధ్యలో ఒక్క నిమిషం, ఇంకా నాకేం వద్దు. యూదా తామర చేసిన తప్పని మీరు బైబిల్లో చూపిస్తే ఈ క్షణమే మీ మతంలో క్రైస్తవ నేను యేసుని దేవుడికి అంగీకరిస్తాను. యూదా తామర చేసిన తప్పని మీరు బైబిల్లో చూపిస్తే వాళ్ళు తప్పు చేశారని మీరు ఎట్లా చెప్తారండి? బైబిల్లో వచ్చిన లేనే అయ్యా. మధ్యలో ఎవరున్నారు? ఆయన పేరు ఏందో గానీ అయ్యా, యూదా తామర తప్పు చేశారని బైబిల్లో ఎక్కడా లేదయ్యా. తప్పుని తప్పుగా దేవుడు ఎత్తి రాయించాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఎక్కడుంది తప్పని? ఎక్కడుందండి అది? తప్పని ఎక్కడుంది పాస్టర్ గారు? యూదా తామర తప్పు చేశారని ఎక్కడుంది? మరి నువ్వు తప్పని ఎందుకన్నా? మరి నేను అన్యుణ్ణి 190 అంటాను. నేను అన్యుణ్ణి స్వామి ఏదైనా మాట్లాడచ్చు. చెప్పు. నీ బైబుల్లో వాళ్ళిద్దరు తప్పు చేశారు నిరూపిస్తే నీకు ₹1,00,000 బహుమతి ఇస్తాను నేను. యెహోవా దేవుడు వాళ్ళిద్దరు తప్పు చేశాడు కనుక అంటే ₹1,00,000 బహుమతి ఇస్తాను. ఏమండి మధ్యలో ఉన్న ఆయన పేరు? మీ పేరండి? మీ పేరండి? వాళ్ళు పొరపాటు చేశారు అన్నారు నానా తమ్ముడు. కాదండి మధ్య ఒక్క నిమిషం అండి పాస్టర్ గారు, ఒక్క నిమిషం. మధ్యలో ఉన్న ఆయన పేరు తెలుసుకుంటాను. తప్పు చేయలేదు అంటాడేంటి? కాదండి మధ్యలో ఉన్న ఆయన పేరండి. మాట చెప్తాను నేను. ఈయనతో మాట్లాడటం కష్టం. కష్టం కాదండి, కాదు. ఆయన వినడు. అయ్యో నేను అడుగుతున్న ప్రశ్న కండి. ఇప్పుడు అదే వంశంలో యేసు పుట్టాడా లేదా? మామ కోడలు తప్పు చేసిన వంశంలో యేసు పుట్టాడా లేదా? పాస్టర్ గారు శ్రీనివాస్ గారు, మామ కోడలు తప్పు చేసిన వంశంలో యేసు పుట్టినప్పుడు యేసు వ్యభిచార వంశంలో పుట్టినట్టు అవుతుంది కదా? అన్నాడా అనలేదా? ఏమన్నా ఇందాక తప్పు అన్నాడా అనలేదా? అయితే ఇప్పుడు రైట్ అంటారా? యూదా కోడలు చేసింది రైట్ అంటారా మీ దృష్టిలో? మనుషులకు రాశాడంటే ఇప్పుడు నేను తప్పే అంటున్నాను, మరి మీరు రైట్ అంటారా దీన్ని? అరే నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతున్నావు? కాదు ఇప్పుడు యూదా కోడలు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. యూదా కోడలు చేసిన తప్ప రైటా మీ దృష్టిలో? మీ దృష్టిలో చెప్పండి. నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు. ముందు నువ్వు సరే యూదా కోడలు రైటే చేశారండి, వాళ్ళిద్దరు మంచోళ్ళే. యూదా కోడలు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు. నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు, చాలా మూడీగా ఉన్నావు నువ్వు. అయ్యో నేను సైకాలజీ గురించి పాస్టర్ గారు సైకాలజీ గురించి అడగలేదు పాస్టర్ గారు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు యూదా కోడలు చేసిన తప్ప రైటా మీ దృష్టిలో చెప్పండి? మీ దృష్టిలో యూదా కోడలు రైటా తప్ప? తెలుసు కనుక నాకు సైకాలజీ తెలుసు కనుక నీ మాటలు బట్టి నాకు అర్థమైపోయింది. అయ్యా అది కాదయ్యా. ఓకే ఇప్పుడు యూదా కోడలు చేసిన తప్ప రైటా మీ దృష్టిలో చెప్పండి? నువ్వు ఎటు పడితే అటు మాట్లాడుతున్నావు నాన్న. నేను చెప్పాను ఇంకో మాట. ఇప్పుడు ఇదే వంశంలో యేసు పుట్టాడు తప్పని నేను ఖండించాను. వ్యభిచార వంశంలో యేసు పుట్టాడు. శ్రీనివాస్ ఇప్పుడు పాపం అనేది ఎక్కడి నుంచి పుట్టిందో నేను చెప్తుంటే అడ్డపడ్డాడు. మీకు తోచింది నాకేంది? నా డౌట్లు చెప్పండి చాలు. చెప్పమన్నాడా?
అవును చెప్పారు, నిజమే అన్నారు, ఒప్పుకున్నారుగా. కాదు యూదా తామర చేసిన తప్పని మీరు అన్నారు కదా, ఆ తప్పు ఎక్కడుందో బైబిల్లో చూపించండి, నేను ఒప్పుకుంటాను. శ్రీనివాస్ గారు ఆయన సైలెంట్ కూడా ఉండండి, నేను ఒకటే మాట చెప్తా. యూదా కోడలు తప్పు చేశారని ఆయన అన్నాడండి, బైబిల్ నుంచి ఆ వచనం చూపించమనండి. తప్పు నేను క్రైస్తవ మతంలోకి వచ్చి యూదా తామర తప్పు చేసింది వాళ్ళు నిరూపించమని నేను ఆయన మతంలో క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను. నేను యూదా తామర తప్పు చేశాను బైబిల్లో చూపించమనండి. అన్నా హోనకన్నా ఉందన్నది అట్లా అమ్మా వాళ్ళు పొరపాటు అని ఇందాక ఆయన నోటుకుంటే చెప్పింది. బైబిల్లో చూపించండి, నేను అడుగుతుంది బైబిల్లో చూపించండి, నాకొద్దు. ఏంటి బైబిల్లో మాత్రం అట్లా, లేకపోతే ఆయన మీద నేను నిజంగా ఎఫ్ఐఆర్ కేసు కట్టిస్తాను. కట్టించండి, నేను రెడీగా ఉన్నా. వాళ్ళిద్దరు తప్పు చేయలేదు, వాళ్ళిద్దరు తప్పు చేశారని బైబిల్లో ఉంటే నేను ఎఫ్ఐఆర్ కట్టించుకుంటాను మీ దగ్గరకు వచ్చి. నిజంగా నీ ఇదిగో ఎస్ఐ గారి చేత తోటల వాళ్ళు ఎస్ఐ గారి చేత నీ మొహం పగలంగి కానండి నేను రెడీగా ఉన్నాను కేసుకి. యూదా తామర తప్పు చేయలేదు, తప్పు వాళ్ళిద్దరు తప్పు చేశారని బైబిల్ నుంచి వచ్చిన చూపిస్తే చాలు, రేపొద్దున మీ ఇంటికి వచ్చి బాప్తిజం తీసుకుంటాను. ఏముంది శ్రీనివాస్ ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు, మామ కోడలు ఇద్దరు. ఓకే అవును, వాళ్ళిద్దరూ సెక్స్ లో పాల్గొన్నమాట వాస్తవం, బైబిల్ చెప్పింది. ఓకే నాకు తెలియదు. కాదు శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి, నాగమని చెప్పండి. యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే పెద్ద కొడుకుని చంపేస్తాడు. ఒక నిమిషం, పెద్ద కొడుకుని చంపేస్తాడండి యెహోవా దేవుడు. రెండో కొడుకు లోపల వీర్యం వేయలేదని చెప్పి రెండో కొడుకుని యెహోవా చంపేస్తాడు. శ్రీనివాస్ మొదటి కొడుకు రెండో కొడుకుని చంపిన దేవుడే తీసుకెళ్లి కోడలు కప్పు చెబుతాడు, కోడలు కప్పు చెప్పి కోడలు చేతి చెక్ చేపిస్తాడు మామతో. ఈడు దేవుడు నిజంగా యెహోవానే దేవుడు అవుతాడు. ఒకసారి రాజు గారు ఒకసారి నువ్వు ఆగు రాజు, ఒకసారి ఒక మాట నేను చెప్పినట్టు సైలెంట్ ఉంటారు. ఒక నిమిషం నేను చెప్పిన కంప్లీట్ చేయనండి. ఇక్కడ ఏరు అని ఒకడు ఉంటాడండి, ఆడు ఏరు ఏం చేస్తాడంటే తామని పెళ్లి చేసుకుంటాడు, యెహోవా వచ్చి ఏరును చంపేస్తాడు మొగుడిని. తర్వాత మరిది నువ్వు పోయి వదిన మీద కడుపు చేయి అంటాడు. వదిన వేస్తూ ఉన్నప్పుడు సెక్స్ చేస్తున్నప్పుడు వీరిని తీసుకెళ్లి నేల మీద వేసేస్తాడు. అప్పుడు యెహోవా కోపం వచ్చి మరిదిని కూడా చంపేస్తాడు. మరిదిని కూడా చంపేస్తాడండి. అప్పటికి దీనికి బాగా మూడొచ్చి ఎవరితో వేయించుకోవాలి తెలుపు మామ చేత వేయించుకుంటుంది. వేయించుకున్నప్పుడు ఈమె కడుపు అయింది అనమాట. అదే వంశం నుంచి మన యేసయ్య వస్తాడు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పిన తప్పరైతే ఆయన చెప్పానండి చాలు, ఇంకా నేను సైలెంట్గా ఉంటాను. అన్న తప్ప నిజంగా ఈ మనోడి మీద రాజు మీద నిజంగా యాక్షన్ తీసుకుంటాను నేను. కాదురానా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సంబంధం మామ కోళ్ళ సంబంధం, అది నేను అదే చెబుతుంటే అసలు ఎనడేంటి ఆయన ఏంటంటో మాట్లాడతాడు, అన్ని తెలిసి బాబు మనకు తెలియదు అనుకుంటాడు ఏంటి అతను. నేను షార్ట్ కట్ లో చెబుతున్నా, ఆయన ఏదేదో మాట్లాడతాడు. బైబిల్ తీసుకురమ్మా, నా చరిత్ర చెప్తా నేను ఒకసారి. తెలిసాగో మాట్లాడతాడు. అవును, ఫస్ట్ లో ఏమన్నాడు అసలు ఆ కోడలు మామ కలిసినటువంటి ఆ చరిత్రలో అది పాపం తప్పు, అక్కడి నుంచి యేసు ప్రభు వచ్చాడు, ఈయన తప్పుడు కాదా, ఈయన అభితుడు కాదా అని చెప్పని వాగాడు ఇందాక. అవును సరే, దాన్ని నేను ఎందుకు రాశారనేది నేను విపులంగా చెప్తుంటే అడ్డుపడుతున్నాడు. ఎందుకు రాశారు అది? ఆ తప్పు కదా, తప్పేనా కాదా? మామ కోడలో చేయడం తప్పున్నారా? బైబిల్ తప్పండి. మీ క్రైస్తవులు మీరు అలా మాట్లాడకూడదు, క్రైస్తవులు అలా మాట్లాడకూడదు. బైబిల్లో లేదని మీరు తప్పని ఎలా చెప్తారు? మరి నువ్వెందుకన్నా ఇందాక నేను అన్ని ఉన్నా తప్పు కనిపించడం తప్పు అని చెప్పాను. మామ కూడా సెట్ చేసుకుని రైటా మీ దృష్టిలో? మీ దృష్టిలో రైటా? నా దృష్టిలో తప్పదే శ్రీనివాసు. అది దేవుడి దృష్టిలో తప్పు కాదు, మీరైనా చేసుకోవచ్చు. రేపు పొద్దున తప్పు కాదు, దేవుడి దృష్టిలో తప్పు కాదు, మీరైనా చేసుకోవచ్చు. మా దృష్టిలో హిందువుల దృష్టిలో తప్పది, హిందువుల దృష్టిలో తప్పది. శ్రీనివాసు శ్రీనివాసు అన్నా, నువ్వు ఎప్పుడు కూడా ఆయనకి ఫోన్ చేయమాక, ఆయనతో మాట్లాడమాక, ఆయనలో దురాత్మ పనిచేస్తుంది. మీ దగ్గర సమాధానం అయినప్పుడు దురాత్మ వచ్చేస్తుందా? సమాధానం ఉంటే మాత్రం గొర్రెలకి చెప్పినట్టు చెబుతారు, గొర్రెలకి సమాధానం అంతేనా? అతను అసత్యం పనిచేస్తాడు. ఏది మామ కోడలు సెక్స్ చేసుకోవడం రైట్ అని చెప్పాలా మీ బైబిల్ దేవుడి ప్రకారం? ఒక మాట చెప్తాను. మామ కోడలు రోడ్డు మీద పడి వేయించుకోవచ్చు, పిచ్చుకోకదా వేయించుకున్నట్టు వేయించుకోవచ్చు. మీ బైబిల్ దేవుడి తప్పు కాదు, మీ దృష్టిలో తప్పు అంతేనా? చూసావా తప్పు కదా మాట్లాడేది నాన్న. ఒక మాట శ్రీనివాస్, పిచ్చుకోక వేసుకున్నట్టు వేసుకున్నారు మామ కోడలు రోడ్డు మీద, అది తెలుసా నీకు? మాట చెప్పింది అదే వంశంలో ఏసు వచ్చాడు. అవును
వ్యభిచార వంశంలో పుట్టాడు యేసు. యూదా తామర వంశం నుంచి యేసు వచ్చాడు. మామ కోడలు లోతన ఇద్దరు కూతులతో కడుపు చేసి అదే వంశం నుంచి యేసు వచ్చాడు. ఒక మాటలో పచ్చికి చెప్పుకుంటే లంజల వంశం నుంచి యేసు వచ్చాడు స్వామి. లంజల వంశంలో పుట్టాడు యేసు. మనందరికంటే ఘోరమైన పుట్టుక యేసుది. మీది నాది మంచి పుట్టుక శ్రీనివాస్ గారు. అనోక్ గారు కూడా మంచి పుట్టుక, నాది మంచి పుట్టుక. యేసుది లంజల వంశం నుంచి వచ్చాడు. మామ కోడళ్ళు తల్లి తండ్రి కూతుళ్ళు వాళ్ళు దెంగించుకుంటే పుట్టిన వంశం నుంచి యేసు పుట్టాడు. బాబు నీ నోరేనా అది తాటి పట్టే అసలు ఉన్న మాటే కదా నేను మాట్లాడి. నేను లేకపోతే నా మీద కేసు పెట్టి నువ్వు కాదయా. నేను మాట్లాడి తప్పైతే నా మీద కేసు పెట్టి నువ్వు. నేను ఏ స్టేషన్ రమ్మంటే ఆ స్టేషన్కి వస్తాను. నీ అడ్రస్ తెలుసుకుని నేనే నీ అడ్రస్ తెలుసుకుని నేనే. మీరు వచ్చి పీకింది ఏం లేదులే కానీ నా మీద కేసు పెట్టండి మీకు చేతనైతే. నేను మాట్లాడిన దాంట్లో ఒక తప్పు నిరూపిస్తే ₹1,00,000 బహుమతి ఇస్తాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే ₹1,00,000 బహుమతి. అన్న పాస్టర్ గారు మాట్లాడండి అన్న. అతనిలో దురాత్మ పనిచేస్తుంది కానీ నువ్వు అతను వదిలిపెట్టే దేవుడు ఇద్దరు కూతురు కడుపు చేయించుకోలేదు. లోతు ఇద్దరు కూతురు కడుపు చేయలేదా? మామ కోడలు రోడ్డు పక్కన వేయించుకోలేదా? ఒకళ్ళు పడుకోలేదా? రోజున నువ్వు ఒక రోజున వస్తే ఒకవేళ ఆయనకు పూర్తిగా డీటెయిల్ కావాలంటే ఇక్కడ పెడదాం, కూచిపూడి పెడదాము. ఒక రోజు ఆయన కూడా తీసుకురా. బైబిల్ ముందర అడిగిందని చెప్పండి. వ్యభిచార వంశంలో పుట్టాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? పెడదాం. ఇదన్నీ వద్దండి. వ్యభిచార వంశంలో పుట్టాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు చెప్పండి. మీరే ఇంతకుముందు ఏది పరిశుద్ధుడు అన్నారు. పాస్టర్ గారు ఇటువంటి వదిలేస్తే దేశానికే ప్రమాదం. అందుకు ఒకసారి మన కళ్ళు తెరిపిద్దామన్నా. ఇప్పుడు అదేమొద్దు. నేను అడుగుతాను చెప్పండి. లంజల వంశంలో పుట్టాడు దేవుడు ఎట్లా అవుతాడు? నోరే కాదు, నేను ఇట్లే మాట్లాడతా. బూతులు మాట్లాడుతున్నాడుగా. బూతులే తెలుగులో బూతే లంజ వ్యభిచారం కొంచెం అన్నాడు. తెక్కలోడు మరి యేసు బూతులు మాట్లాడుతున్నాడు. లంజ అనేది బూతు కాదు స్వామి, ఉన్న మా ఫ్యాక్ట్ అది. అరే లంజ వంశంలో మన యేసు పుట్టాడు, తప్పే ఉంది దాంట్లో? తప్పు మాట్లాడుతున్నాను. సరే ఇప్పుడు లోతు కూతురు ఎవరు? రోజుకి నా కళ్ళు తెరుచుకొనే ఉన్నారా కానీ నా కళ్ళు తెరిచే నువ్వు తెరుచుకో ముందర కళ్ళు. స్వామి నువ్వు తెరుచుకో ముందర కళ్ళు. ఎందుకు ఏడుస్తాను? నేనేం పాపం చేశాను? నేనేం తప్పు చేశాను? లంజన వంశంలో పుట్టినాడు దేవుడు అంటా నేను చేసిన నేరమా? ఉన్న మాటే అన్నది. అసలు ఏంటన్నా పాస్టర్ అన్న ఎట్లా మాట్లాడతాడండి? ఒకసారి అయ్యో ఉన్న మాటే. మీ పేరు సీని గారు నిజంగా ఉన్న మాట అండి. లోతు తన ఇద్దరు కూలి కడుపు చేస్తే అదే వంశంలో యేసు వచ్చాడు. మామ కోడలు రోడ్డు పక్కన ఒకళ్ళు డబ్బులు ఇచ్చి సెక్స్ చేస్తే ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు డబ్బులు ఇచ్చి సెక్స్ చేస్తే అదే వంశం నుంచి మన యేసయ్య వచ్చాడు. అందుకే లంజల వంశంలో పుట్టాడు దేవుడు అని చెప్పి అన్నాను. నేను అడిగినంటే తప్పుడు కేసు పెట్టండి నా మీద. ఏ స్టేషన్ రమ్మంటే ఆ స్టేషన్కి వస్తాను. నోర్మి ఏం మాటలు ఏం పనులు. అయ్యో స్వామి నువ్వు నమ్మకపోతే నన్నేం చేయమంటావు స్వామి? నాకంటే తెలియదు. మా పాస్టర్ గారు ఇప్పుడు 30 ఏళ్ళ మట్టి ఆయన పరిచర్యలో ఉన్నాడు. ఆయన డబ్బులు బాగా దండుకుంటున్నాడు జనాల దగ్గర, అందుకే మాట్లాడుతున్నాడు. ఆయన జనాల దగ్గర పని పాట లేకుండా డబ్బులు దండుకొని తయారయ్యాడు ఆయన. అన్న పాస్టర్ అన్న కష్టపడి పని చేసుకొని చావమను మీ పాస్టర్ గారిని. హలో అన్న, దశం భాగాలు కట్ అయిపోయాడు అనుకుంటా మీ పాస్టర్ గారు. హలో